సాధారణంగా మనలో చాలామందికి కొత్త సంవత్సరం వస్తుందనగాల్నే కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఎక్సర్సైజ్ చేయాలని, వెయిట్ తగ్గాలని, డైట్ మెయింటైన్ చేయాలని, స్మోకింగ్ మానేయాలని, లేదా ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలని ఇలా కొన్ని రిజల్యూషన్స్ అయితే పెట్టుకుంటాం. కానీ వాటిలో ఎన్ని పూర్తి చేయగలం అనేది మన డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఈ రిజల్యూషన్స్ అనేవి మంచివే. ఎందుకంటే మన గోల్స్‌ని రీచ్ అవ్వడానికి ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేవి మోటివేషన్ ఇస్తాయి. అట్‌లీస్ట్ వాటిని సాధించడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ చాలామంది కొన్ని కారణాలు చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తుంటారు. అలా అవ్వకూడదనుకుంటే ఏదైనా సరే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. అంటే మీ రిజల్యూషన్స్‌కి తగ్గట్టు చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల్లో మీరు సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలి అని పెద్ద గోల్‌ని రీచ్ అవ్వాలంటే మొదటి 3 వారాలు జిమ్‌కి వెళ్ళాలి అని షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి. ఈ 21 డేస్ కూడా కన్సిస్టెన్సీ ఉండాలంటే మీకు సిమిలర్‌గా మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా మీరు తీసుకున్న రిజల్యూషన్సే వాళ్ళు కూడా తీసుకొని ఉంటే వారితో పార్ట్నర్‌షిప్ చేయండి. ఇలా చేయడం వలన మీలో మీకు కాంపిటీషన్ ఏర్పడి కన్సిస్టెన్సీ వస్తుంది. ఒకవేళ 66 డేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే మీరు పెట్టుకున్న రిజల్యూషన్ మీకు అలవాటుగా మారుతుంది. కానీ రిజల్ట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా 90 డేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చెప్పాలంటే అసలు 60 డేస్, 21 డేస్ అని పర్టిక్యులర్‌గా ఏం లేదు. బేస్డ్ ఆన్ పర్సన్ న్యూ హ్యాబిట్ ఫార్మ్ అవుతుంది. అది కూడా 18-254 డేస్ అనమాట. సరే మీరు ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. మరి అది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి యూజ్ అయ్యేదైతే ఇంకా మంచిది. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా లేదా ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా గానీ ఆ రంగంలో మీరు మరింత గ్రో అవ్వడానికి ఉపయోగపడేవి నేర్చుకోండి. వేగంగా అభివృద్ధి అవుతున్న ఈ ప్రపంచంలో మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ టెక్నాలజీకి అడాప్ట్ అవుతూ ఉండాలి. సరే మీరు ఎలాగో 2025లో కష్టపడదామని ఫిక్స్ అయ్యారు. సో మీరు మీకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ని ఇచ్చే ఒక్క ఇన్‌కమ్ సోర్స్‌నైనా బిల్డ్ చేసుకోండి. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా మీకు ఖచ్చితంగా ఒక్కటైనా పాసివ్ ఇన్‌కమ్ సోర్స్ ప్లాన్ చేసుకోండి. అందుకోసం మీరు ఎప్పటికప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఆసక్తి కలిగించే పనులు కనపడతాయి. ఖాళీ టైంలో వీకెండ్స్‌లో చిన్న చిన్న బిజినెస్‌లు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో కోర్సెస్ గానీ, వీడియో ఎడిటింగ్ గానీ, యూట్యూబ్ ఛానల్ గానీ, ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇలా మీకు ఉన్న హాబీస్‌తో ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ని యార్న్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వలన మీరు ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు. అప్పులు తెచ్చొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేయొచ్చు. దీనికోసం మనకి నెలవారీ ఖర్చులు ఎంతుంటాయో ఆ అమౌంట్‌కి 6 టైమ్స్ అంటే 6 నెలలకు సరిపడా డబ్బుని సేవ్ చేసుకొని ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచుకోవాలి. మనకి ఒక్కోసారి సడెన్‌గా ఊహించని ఖర్చులొస్తుంటాయి. అలాంటి సమయంలో ప్రతిసారి ఎవరో ఒకరిని అడగటం కన్నా ఒక ఎమర్జెన్సీ ఫండ్‌ని రెడీగా ఉంచుకుంటే మంచిది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనకు ఎంత టాలెంట్ ఉన్నా మన అలవాట్లు అనారోగ్యకరంగా ఉంటే మనకు ప్రతిభ ఉన్నా వృధా అయినట్లే. ఎందుకంటే ఎంత కష్టపడినా ఆరోగ్యానికి మించిన సంపద ఏమీ ఉండదు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మనం సంపాదించుకున్న డబ్బంతా హాస్పిటల్ బిల్స్‌కి ఖర్చయిపోతుంది. కాబట్టి హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకోసం మంచి డైట్ మెయింటైన్ చేయండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ కోసం జిమ్‌కే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బాడీ మాస్ ఇండెక్స్‌కి తగ్గట్లు ఇంటి దగ్గరే వ్యాయామం చేయొచ్చు. అలాగే సరిపడా నిద్రపోవాలి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా 2025లో చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు గానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ రావచ్చు. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కూడా సరిపోని సిట్యుయేషన్ వచ్చి అప్పులు చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే ఆ భారం మన మీద పడకుండా ఉండాలంటే మనకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. మనం రోజు వాడే వస్తువులకి ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటాం. అలాంటిది మన హెల్త్‌కి, ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో ఆలోచించండి. అండ్ మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌ని జాగ్రత్తగా వాడండి. దీని గురించి సెపరేట్‌గా ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల ఎన్నైతే లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే విధానం బట్టి దాని విలువ మనకు తెలుస్తుంది. అండ్ మీరు రీచ్ అయిన ప్రతి గోల్‌ని సెలబ్రేట్ చేసుకోండి. లైఫ్ అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు. మన జీవితంలో మనకు ఎక్కువగా గుర్తుండే మెమరీస్ ఏంటంటే మన బంధుమిత్రుల్లో ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడం, ఏదైనా వెకేషన్‌కి వెళ్ళడం, అక్కడ గడిపే క్షణాలు మనకు ఆనందాన్నిస్తాయి. ఎప్పుడైనా మీరు చేసిన మధుర ప్రయాణాల గురించి ఆలోచిస్తే మీ ఫేస్‌లో ఒక స్మైల్ వస్తుంది. అలాగే మీరు ఇప్పటి నుండి కొనుక్కోవాలనుకునే వస్తువులు కొన్నప్పుడు మీకు కలిగే ఆనందం, మీరు చాలా రోజులుగా మీరు పెట్టిన లక్ష్యాల్ని సాధించినప్పుడు కలిగే సంతోషం వంటి సందర్భాలని సెలబ్రేట్ చేసుకోండి. ఇలా మన అచీవ్‌మెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకుంటే మరింత మోటివేషన్ వస్తుంది. ఈ విధంగా మీరు అనుకున్న రిజల్యూషన్స్‌ని అచీవ్ చేయడానికి ప్రయత్నించండి. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. పక్కనోడి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు.